తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని స్పష్టం చేశారు. తన తొలి ప్రాధాన్యత సిద్దిపేట, రెండో ప్రాధాన్యత బోధనని అన్నారు. కాగా భవిష్యత్తులో బీజేపీ, బీఆర్ఎస్ ఉండదని, ఆ రెండు పార్టీలకు మనుగడ ఉండదని కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. ఎన్నికల వరకు తామే ప్రధాన ప్రతిపక్షమని కవిత చెప్పుకొచ్చారు. ఇంతకీ కవిత పార్టీకి అంత సేనుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తన తొలి ప్రాధాన్యత సిద్దిపేట, రెండో ప్రాధాన్యత బోధనని అన్నారు. కాగా భవిష్యత్తులో బీజేపీ, బీఆర్ఎస్ ఉండదని, ఆ రెండు పార్టీలకు మనుగడ ఉండదని కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. ఎన్నికల వరకు తామే ప్రధాన ప్రతిపక్షమని కవిత చెప్పుకొచ్చారు. ఇంతకీ కవిత పార్టీకి అంత సీనుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రైట్గా కవిత చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. శాలిని ఈ రోజు హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఉన్నటువంటి తెలంగాణ జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో ఆమె కొన్ని కీలకమైన అంశాలు ప్రస్తావన తీసుకొచ్చారు. దాని తర్వాత మీడియా చిట్ చాట్ కూడా నిర్వహించారు. చిట్ చాట్ లో అనేక అంశాలు ఆమె చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఒక కీలకమైన ప్రకటన మే నెలలో ఉండబోతుందని కూడా ఆమె చెప్పుకొచ్చారు. మే నెలలో మంచి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి పార్టీ పెడుతున్నాను, ఆ యొక్క పార్టీలో భాగంగా తెలంగాణ ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి కూడా ఆమె చెప్పుకొచ్చారు. అంటే పార్టీలో తెలంగాణ అనే పదాన్ని ఖచ్చితంగా మెన్షన్ చేస్తామని కూడా ఆమె చెప్పుకొచ్చారు. ఖచ్చితంగా మే నెలలోనే పార్టీ ప్రకటన ఉంటుందని కూడా కవిత చెప్పుకొచ్చారు. ఇక రెండు చోట్ల పోటీ చేస్తాను రానున్న రోజులలో జనరల్ ఎలక్షన్ లో అని కూడా కవిత చెప్పుకొచ్చారు. సిద్దిపేటలో నేను మొదటగా పోటీ చేస్తాను, రెండు చోట్ల పోటీ చేస్తాను కాబట్టి సిద్దిపేటలో నామినేషన్ దాఖలు చేస్తాను, అక్కడ పోటీ చేస్తాను, తర్వాత బోధనలో కూడా పోటీ చేస్తానని చెప్పేసి కూడా ఆమె చెప్పడం జరిగింది. కాబట్టి రానున్న రోజులలో తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష పార్టీగా తెలంగాణ జాగృతి ఉండబోతుందని కూడా ఆమె చెప్పారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ జాగృతి అని నేను అంటున్నాను, కానీ పార్టీ పెట్టిన తర్వాత పార్టీ పేరుతోటి మేము ఒక ప్రతిపక్ష పార్టీగా మేము ఉండబోతున్నామని కూడా ఆమె చెప్పుకొచ్చారు. రానున్న రోజులలో బీఆర్ఎస్, బీజేపీ కనుమరుగవడం ఖాయమని కూడా ఆమె చెప్తున్నారు. కాబట్టి కవిత చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే ఒక ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించేంత వరకు ఎలా పార్టీ ముందుకెళ్తుంది ఏంటనేది కూడా చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి కీలక నేతలందరూ కూడా మాకు టచ్ లో ఉన్నారని చెప్పేసి కూడా ఆమె చెప్పుకొచ్చారు. వారందరూ కూడా మా పార్టీలో త్వరలోనే జాయిన్ అవుతారు పార్టీ పెట్టిన తర్వాత అని చెప్పేసి కూడా ఆమె అన్నారు. కాబట్టి ఇప్పుడు కవిత చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి అంశం పైన ఇప్పటికే దాదాపుగా 50 కమిటీల వరకు కూడా ఏర్పాటు చేసుకున్నాము. ప్రతి అంశం పైన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశం పైన కూడా పూర్తి అవగాహన ఉన్నది. ప్రతి అంశాన్ని కూడా మేము టేక్అవుట్ చేస్తున్నాము. ఆ అంశం పైన ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు పోరాడుతున్నామని చెప్పేసి కూడా కవిత చెప్పుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఆర్టీసీ సంక్షోభంలో ఉంది కాబట్టి ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ నెల 24వ తారీఖు రోజు సెలో సెక్రటరియట్ కి పిలుపునిచ్చారు కాబట్టి స్ఫూర్తిగా జాగృతి ఆర్టీసీ కార్మికుల పక్షాన ఉంటుంది, మద్దతు ఇస్తున్నామని చెప్పేసి కూడా ఆమె చెప్పడం జరిగింది. కాబట్టి అంటే ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు అంటే క్యాబినెట్ మొత్తం కూడా ఢిల్లీకి వెళ్ళింది. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో రేవంత్ రెడ్డి తాకట్టు పెట్టారని చెప్పేసి కూడా చెప్పుకొచ్చారు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు క్యాబినెట్ అంతా కూడా ఎర్రవల్లికి పోయేది, ఇవాళ ఢిల్లీకి వెళ్తుందని చెప్పేసి కూడా కవిత చాలా కీలకమైన వ్యాఖ్యలు అనమాట. ఇక ఆమె వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ 9.5 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పుడు క్యాబినెట్ సమావేశం అంతా కూడా ఎర్రవల్లిలోనే జరిగేదని చెప్పేసి కూడా ఆమె చెప్పుకొచ్చారు. తాకట్టు పెట్టారు ఎర్రవల్లికి అని కూడా ఆమె అంటున్నారు. ఇప్పుడేమో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు నెలల్లోనే ఢిల్లీకి తాకట్టు పెట్టారని చెప్పేసి కూడా ఆమె చెప్పుకొచ్చారు. కాబట్టి కాంగ్రెస్ ఖతమవడం ఖాయమని కూడా ఆమె ఎక్కడ చెప్పలేదు. ఓన్లీ బీఆర్ఎస్, బీజేపీ ఖతం కావడం ఖాయం అని చెప్పేసి కూడా కవిత చెప్పుకొచ్చారు. ప్రధాన ప్రతిపక్షంగా మేము ఖచ్చితంగా ఉంటాము రానున్న రోజులలో చెప్పేసి కూడా ఆమె అన్నారు. మే నెలలోనే పార్టీ ప్రకటన ఉండబోతుంది. అది కూడా హైదరాబాద్ లోనా లేకపోతే మాకు సెంటిమెంట్ ఉన్నటువంటి ప్రాంతంలో పెట్టాలా ఏంటనే దానిపైన కూడా మేము పార్టీలో చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి రాబోతున్నామని కూడా కవిత చెప్పుకొచ్చారు. మంచి ముహూర్తాలు మే నెలలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పార్టీ ప్రకటన మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉంటుందని కూడా అంటున్నారు. పార్టీ ప్రకటన తర్వాత చాలా మంది నేతలందరూ కూడా మా పార్టీలో జాయిన్ అవుతారు, మీరు చూస్తూనే ఉండండి అని చెప్పేసి కూడా కవిత వ్యాఖ్యానించారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.